నమస్తే. 2024 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి సెప్టెంబర్ మాసంలో కొంత ఎవరైతే ఎనిమీస్ ఉంటారో మీ చుట్టూ వాళ్ళపైన మీరు చేసే వర్క్ అనేది పాజిటివ్గా వెళ్తూ ఉంటుంది. అంటే ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయాలని, డీగ్రేడ్ చేయాలని అనుకుంటూ ఉంటారో, ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అంటే ఇటు ఆఫీస్ వర్క్ కావచ్చు, లేకపోతే విద్యార్థులు స్టడీస్లో ఉండే వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఏ కేటగిరీ వాళ్ళైనా, రైతులు కావచ్చు, బిజినెస్ వాళ్ళకి కాంపిటీషన్స్ ఉంటారు, నెగిటివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళపైన ఇప్పుడు మీరు చేసే వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ చాలా పాజిటివ్ వేలో మూవ్ అవుతుంది అనమాట. ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి అది అంటే మిమ్మల్ని గెలిపించడానికి ఆ వర్క్ అనేది నిలబెడుతుంది తులారాశి వారికి. కాబట్టి ఏదైతే శత్రువుల పైన మీరు ఆధిపత్యము వహించడానికి చేస్తున్న వర్క్స్ అన్నీ కూడా తులారాశి వారికి పాజిటివ్గా మూవ్ అవుతాయి. ఇంకా మైండ్లో కొంతవరకు స్ట్రెస్ లెవెల్ ఉంటూ ఉంటుంది తులారాశి వారికి ఈ మాసంలో కూడా. కానీ దైవారాధన, దైవ భక్తిని పెంచుకోవటము, దైవారాధన వల్ల ఈ స్ట్రెస్ లెవెల్ని, తులారాశి వారికి వచ్చే స్ట్రెస్ లెవెల్ని చాలా వరకు కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా విద్యార్థులు తీసుకున్నట్టయితే స్టూడెంట్స్కి ప్రత్యేకించి చెప్తున్నాను, విద్య పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. లేదా అంటే విద్యలో ఆటంకాలు కానీ, అకాడమిక్స్లో డిలే అంటే ఉండిపోవడం కానీ, అకాడమిక్ ఇయర్ మార్క్స్ తక్కువ రావటం కానీ, నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ కాకపోవడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఆల్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి ఉంది. కాబట్టి ఈ మంత్లో గణేష్ నవరాత్రులు వస్తున్నాయి. 7 to 17th వరకు నవరాత్రులు ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ 16th వరకు నవరాత్రులు ఉంటాయి. కాబట్టి సో నవరాత్రుల్లో విద్యార్థులు పాల్గొనండి, గణేష్ ఆరాధన ఎక్కువగా చెయ్యండి. విద్యలో ఆటంకాలు కానీ, విద్య పట్ల శ్రద్ధ మీకు లేకపోవటం కానీ, తక్కువ మార్కులు వస్తూ ఉంటే ఇవన్నీ కూడా మంచి సొల్యూషన్స్ విద్యార్థులకు. అలాగే ఎవరైతే సంతానం కోరుకున్న దంపతులు ఉంటారో వాళ్ళకి కొంతవరకు జాప్యము, గత కొన్ని నెలలుగా జాప్యమే ఉంటూ ఉంది. కాబట్టి ఈ మాసంలో కొంత దైవారాధనలో గడపడం వల్ల కొంత ప్రోగ్రెసివ్గా సంతానం కోరుకునే దంపతులకి ముందుకు వెళ్ళే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక మీరు చేసే పనులు కావచ్చు, విద్యలో అశ్రద్ధ ఒక విషయము, తర్వాత ఏదైనా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కానీ, గృహిణులు కానీ, లేదా రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఓపెన్గా చెప్పకపోవడమో, ఏందో కొంచెం రెస్పెక్ట్, సొసైటీ పరంగా ఉండే వాల్యూ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఏ వర్క్ చేస్తున్నారో చెప్పవలసిన వాళ్ళకి క్లారిటీగా కన్వే చేయండి. సో కన్వే చేయకూడదు, వర్క్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోతున్నారు, క్లారిటీగా కన్వే చేయకపోతే ఎదుటి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎప్పుడు ఈ వ్యక్తి ఇంతే, ఇలానే బిహేవ్ చేస్తారు, లేకపోతే ఎప్పుడూ ఏమీ ప్రోగ్రెసివ్ ఉండదు, ఎప్పుడూ ఒకలాగే ఉంటారన్న మాటలు రావటం కానీ అలాంటివి ఉంటాయి తులారాశి వారికి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ 4 weeks కూడా, మనకి 4 weeks అంటే చెప్పుకున్నాము, 1st to 8 వరకు, సెప్టెంబర్ 1st to 8 వరకు ఫస్ట్ వీక్, 8 to 16 సెకండ్ వీక్, 16 to 22 థర్డ్ వీక్, 22 to 29 ఫోర్త్ వీక్. ఈ 4 weeks కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. ఇంకా హెల్త్ కండిషన్స్ మనం తీసుకున్నట్టయితే 1st, 2nd weeks పాజిటివ్గా ఉంటాయి. మోస్ట్లీ 4th week హెల్త్ కండిషన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 3rd week నుంచి అనమాట. సో 3rd week తర్వాత నుంచి హెల్త్ కండిషన్స్లో ఇబ్బందులు కలగవచ్చు. సడన్గా ఇల్నెస్ కానీ, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఎఫెక్ట్ కావచ్చు. కాబట్టి తులారాశి వారు ఆరోగ్య విషయాల్లో 3rd, 4th weeksలో ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. ఇంకా ఖర్చులన్నీ కూడా అదుపులోనే ఉంటాయి. ప్రేమ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే సక్సెస్ విషయానికి వస్తే అంతగా మిస్అండర్స్టాండింగ్స్ చెప్పుకున్నాం కదా, బిహేవియర్ అంటే ఇంటెన్షన్లీ బ్యాడ్గా ఉండాలని కాదు, ఎక్స్ప్రెసివ్గా ఉండకూడదని కాదు. ఈ ఇంటెన్షన్స్ మీకు పాజిటివ్గా ఉన్న తులారాశి వారికి ఎదుటివారు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మనం ఏం చెప్పుకున్నాం, విద్యార్థులు ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి విద్య మీద, లేకపోతే బ్రేక్ వచ్చే అవకాశం ఉంది, మార్క్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. గణేష్ నవరాత్రులు చేసుకోండి అని చెప్పాము. ఇంకా ఖర్చులు కూడా 4 weeks అదుపులోనే ఉంటాయి. ఇంకా తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన చేస్తే చాలా మంచిదండి. దక్షిణామూర్తి ఆరాధన చేయడము, లేదా కృష్ణారాధన చేయటము, అంటే కృష్ణ భజన్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో పాల్గొనటము, లేదా అంటే
భగవద్గీత శ్లోకాలు వినటం కానీ ఇలా అయినా వినొచ్చు. మెయిన్లీ గణపతి ఆరాధనతో పాటు గణపతి నవరాత్రులు చేయడంతో పాటు దక్షిణామూర్తి ఆరాధన లేదా హయగ్రీవ శ్లోకాన్ని చదువుకోవడం, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ ఈజ్ వెరీ లెస్. సో కొంచెం పెద్దవాళ్ళకైతే ఇంకా పెళ్ళి కానీ యువకుల విషయానికి వస్తే జాప్యం అవుతూ ఉంది వివాహ విషయంలో. సో ఏది కూడా ఫైనలైజ్ కావట్లేదు అని కొంచెం సఫర్ అయ్యే వాళ్ళంతా కూడా కొంత కృష్ణారాధన చేయటము, రాధాకృష్ణుల యొక్క ప్రతిమ ఏదైతే ఉంటుందో రాధాకృష్ణుల ఆరాధన చేయటము, ఇవి చేయటం వల్ల చాలా వరకు గురుబలం అన్నది పెరుగుతుంది. గురుబలం పెరిగి అలయన్స్ అనేవి కొంచెం ముందుకి మూవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, సంతానం కోరుకున్న దంపతులు కూడా కృష్ణారాధన చేయటం వల్ల ఈ మాసంలో కృష్ణుడి యొక్క శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు కావచ్చు, సో ఇలాంటివి చేయటం వల్ల కొంత ప్రోగ్రెసివ్గా థింగ్స్ అనేవి ముందుకు వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ఇంకా హౌస్ వైఫ్స్ చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సిన సిచ్యువేషన్ ఉంది. తులారాశి హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొంత అనారోగ్య సమస్యలు, ఇందాక చెప్పుకున్నాం లాస్ట్ వీక్లో చెప్పాను, 3rd and 4th వీక్లో ఆరోగ్య విషయాలు కానీ కుటుంబ విషయాలు చాలా పేషెన్సీతో డీల్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే హౌస్ వైఫ్స్కి కూడా కనిపిస్తుంది. ఇక డేట్స్ వైజ్ చూద్దాం. తులారాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉందో, సెప్టెంబర్ 1st, 2nd, 3rd డేట్స్ అనేవి పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, సహకరించే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. ఇక 4th, 5th, 6th, 7th వేడకు తిని విశ్రాంతిగా మీ వర్క్స్ మీరు చేసుకోండి. బట్ మేజర్ డిసిషన్స్, ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా, సడన్గా ఏదైనా ప్రాబ్లం అనిపించినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. 4th to 7th వరకు ఉండే డేట్స్లో కొంచెం ఆటంకాలు, అడ్డులు, నెగిటివ్ పీపుల్ ఉంటూ ఉంటారు. ఇంకా 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17th వరకు కూడా పాజిటివ్గా ఉంది. ఎప్పటి నుంచి 8th to 17th వరకు. ఇక 18th, 19th, 20, 21 ఈ స్పెసిఫై డేట్స్లో కొంచెం మానసికంగా ప్రభావం ఉంటుంది, గ్రహణ ప్రభావం ఉంటుంది. మనకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ ప్రభావం మైండ్ పైన, మానసికమైన దీనిపైన ప్రతి రాశికి కూడా ఉంటుంది ఈ మాసంలో. కాబట్టి 18 to 21 ఏదైనా అలజడిగా ఉన్న ఏదైనా దైవారాధనలో గడపండి. కానీ మేజర్ డిసిషన్స్ అయితే ఏవి మాట్లాడడం కానీ, మనం దగ్గరగా ఉన్న వాళ్ళు బంధువులు మిత్రులతో మాట్లాడినా కూడా నెగిటివ్ కాన్వర్సేషన్ వెళ్తే దానివల్ల మనమే బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి కాన్వర్సేషన్ చేసేటప్పుడు, ఆలోచనలు చేసేటప్పుడు, తర్వాత ఫుడ్ తీసుకునేటప్పుడు గుడ్ ఫుడ్ తీసుకోండి. 18 to 21 ఈ స్టాక్డ్ ఫుడ్, ఇట్లాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. శరీరంలో విపరీతమైన అనారోగ్య సూచనలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ గుర్తుపెట్టండి. 22, 23 బంధుమిత్రులతో కలుస్తారు. కొంచెం లైఫ్ పార్ట్నర్తో కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడితే బాగుంటుంది. ఏ డేట్స్ 22, 23, 24, 25 కొంచెం మేజర్ డిసిషన్స్ ఏది వద్దు, వేళ్లకు తిని విశ్రాంతిగా ఉండండి. 26, 27, 28, 29, 30 డేట్స్ మళ్ళీ కొంత న్యూట్రల్గా ఉన్నాయి తులారాశి వారికి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ కూడా పాటించేయండి. స్వస్తి.